నమస్తే. మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే, కష్టపడితే చంపుతున్నారా బాబు అంటాం. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంపేస్తున్నాడు ప్రపంచ దేశాల్ని. టారిఫ్‌లు వేస్తున్నాడు ఇబ్బడి ముబ్బడిగా ఇష్టం వచ్చినట్టు. అసలాయనకు కావాల్సిందేంటో అర్థం గాక ప్రపంచ దేశాలు తలలు పట్టుకుంటున్న పరిస్థితి. విపరీతమైన ఆర్థిక మాంద్యం దేశంలో. దీంతో ట్రంప్‌కు దిక్కుతోచడం లేదు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ చారిత్రక విజయాన్నే సాధించాడు. 2.0 పాలన మొదలుపెట్టాడు. అయితే నాటి నుంచి కూడా రెండోసారి అధ్యక్షుడైన నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు ట్రంప్. ఎలక్షన్ల టైంలో ఎందరో బిలియనీర్లు సపోర్ట్ చేశారు ట్రంప్‌కు. అంటే ఎలాన్ మస్కే ఎక్కువ తెలుసు. ఎందుకంటే ఒక టెస్లా ఓనర్‌గా, ఎక్స్ ఓనర్‌గా మస్క్ ఒకడే మనకు తెలుసు. కానీ చాలామంది బిలియనీర్లు ట్రంప్‌కు సపోర్ట్ చేశారు. ప్రమాణ స్వీకారానికి కూడా అటెండ్ అయ్యారు. ఇక మస్క్ అయితే కీలకంగా మారాడు ట్రంప్ గవర్నమెంట్‌లో. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే ఒక శాఖనే నడిపిస్తున్నాడు. ఖర్చు తగ్గిస్తాను, అమెరికాను మాంద్యం నుంచి బయటపెడతాను, మళ్ళీ అమెరికాను గ్రేట్ అమెరికాగా తీర్చిదిద్దుతానని చాలా హడావిడి చేశారు మొదట్లో. ఇక యూఎస్ ఎయిడ్‌ను కూడా లేపేశారు, నిలిపేశారు. అది మనకు సంతోషం కలిగించింది ఆ వార్త. భారత్‌కు అనుకూలమైన వార్త ఇదని మనకు సంతోషం కలిగించింది. మాట్లాడుకున్నాం మనం. రాజకీయంగా ముఖ్యంగా ట్రంప్ రాక మనకు అనుకూలంగా ఉందనిపించింది. అయితే ఆర్థికంగా భారత్ సహా అన్ని దేశాల పరిస్థితి కూడా పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టయింది. అమెరికాలో డెఫిసిట్‌తో ట్రంప్‌కు దిక్కుతోచడం లేదు. అసలైతే బైడెన్ టైం నుంచే ఇబ్బంది పడుతూ వస్తుంది అమెరికా. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్ గాజా, బంగ్లాదేశ్ అనిశ్చితి, ఇంకా అనేక దేశాలను అస్థిరపరుస్తూ అస్తవ్యస్త స్థితి ఉంది అప్పుడు. ట్రంప్ వచ్చిన తర్వాత ఇంకా ట్రంప్ వస్తే పరిస్థితి మారుతుందని అనుకున్నారు అందరూ కూడా. అయితే మరింత గందరగోళం వైపు అమెరికా అధ్యక్షుడు ప్రపంచాన్ని తీసుకెళ్తున్నాడని చెప్పొచ్చు. ఎందుకంటే ఇతర దేశాల మీద కూడా ప్రభావం పడుతుంది పరోక్షంగా కదా. జనవరిలో ప్రమాణం చేసిన రోజు, అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ట్రంప్ అన్న మాట ఏంటంటే ఒక్క రోజులో యుద్ధం ఆగుతుంది. నేను అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు యుద్ధం ఆగుతుంది అన్నాడు. కానీ ఇంకా యుద్ధం కొనసాగుతోంది. మొదట మొరాయించిన ఉక్రెయిన్ జెలెన్స్కీ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గాడు, లొంగాడని చెప్పొచ్చు. శాంతి చర్చలకు ఓకే అన్నాడు. నా వైపు నుంచి యుద్ధ విరమణకు రెడీ అన్నాడు. కానీ పుతిన్ వినడం లేదు. నాటోలో మెంబర్షిప్ విషయంలో అమెరికా నుంచి పుతిన్కు ఇంకా క్లారిటీ రాలేదు మరి ఉక్రెయిన్కు చోటు విషయంలో. దీంతో తగ్గడం లేదు పుతిన్. అంతేకాదు యూరోపియన్ సైన్యం రష్యా బోర్డర్లో వచ్చి చేరింది. ఫ్రాన్స్, జర్మన్, బ్రిటన్కు చెందిన పీస్ కీపింగ్ ఫోర్స్ వచ్చి సరిహద్దులో ఉంది. అది పుతిన్కి నచ్చడం లేదు. దీంతో ఇంకొక రోజుకే ఆగుతుంది యుద్ధం అన్నోళ్ళు కాస్త ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి ఒకరోజు పోయింది, వారం పోయింది, నెల దాటింది, ఇంకా కొనసాగుతోంది రెండు దేశాల మధ్య యుద్ధం. ఇక పశ్చిమాసియాలో, వెస్ట్ ఏసియాలో ఇజ్రాయెల్ గాజా మధ్య తాత్కాలిక విరమణ అంటే ట్రంప్ చొరవతో యుద్ధ విరమణకు అంగీకరించిన సీజ్ ఫైర్ ఇప్పుడు అక్కడ. కానీ మళ్ళీ బాంబు దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దాని వెనుక కారణం ఏంటో తెలియడం లేదు. తమ దేశం నుంచి బందీలుగా పట్టుకెళ్లిన వాళ్లను హమాస్ వదలడం లేదని ఇజ్రాయెల్ అంటోంది. కానీ ఇజ్రాయెల్తో హమాస్ చర్చలు సఫలం కాలేదు. గాజా నుంచి సైన్యాన్ని వెనక్కి తీసుకోవడానికి ఇజ్రాయెల్ ఒప్పుకోకపోవడంతో హమాస్ బందీలను కాదు కదా, శవాలను కూడా ఇవ్వడం లేదు. దీంతో అక్కడ యుద్ధం కొనసాగుతుంది మళ్ళీ. ఇక యెమన్లో బాంబుల వర్షం కురిపిస్తోంది అమెరికా. ట్రంప్ వచ్చిన తర్వాత అక్కడున్న హుతీల పని బట్టి రెడ్ సీకి మార్గం సుగమం చేసుకుని వ్యాపారాన్ని కొనసాగించాలన్నది, వ్యాపార లావాదేవీలు మళ్ళీ కంటిన్యూ చేయాలన్నది ట్రంప్ ఉద్దేశం. దీంతో అక్కడ కూడా యుద్ధ వాతావరణం మొదలైంది. ఇక రేపు అంటే శనివారం ఇరాన్తో బాంబుల తయారీపై చర్చలు జరుపుతామంది అమెరికా. ఇరాన్ కనుక చర్చలకు రాకపోయినా, వచ్చి అమెరికా షరతులకు ఒప్పుకోకపోయినా చర్యలు ఉంటాయి ఇరాన్ మీద ఖచ్చితంగా హెచ్చరించాడు ట్రంప్ ఇదే విషయాన్ని. అణుబాంబు తయారీ ఆపకుంటే ఇరాన్ మీద చర్యలు తప్పవు అన్నాడు ట్రంప్. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్ యుద్ధం అట్లాగే జరుగుతోంది. గాజా ఇజ్రాయెల్ యుద్ధం మళ్ళీ కొనసాగుతోంది. యెమన్పై అమెరికా బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్ను హెచ్చరించింది. ఇరాన్ గనక వినకపోతే హింస అక్కడ తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. ఇరాన్ బలమైన దేశం, అమెరికాను ప్రతిఘటించే అవకాశం ఉంది. ఆ దేశాల మధ్య యుద్ధం అంటే ఇంకంతే. నేరుగా యుద్ధంలోకి దిగకుండా ఇరాన్ వెనుక రష్యా, చైనా ఉన్నాయి. అంటే అమెరికా వర్సెస్ రష్యా, చైనా అన్నట్టుంటది పరిస్థితి. అంటే అంటే నేరుగా భౌగోళికంగా యుద్ధాలు కొనసాగకపోయినా ఈ రాజకీయ గొడవలైతే ఇంకా ఉధృతమవుతాయి ఖచ్చితంగా. ట్రంప్ తీసుకుంటున్న ఈ విపరీత చర్యలతో చర్యలు భారత్పై ఎట్లాంటి ప్రభావం చూపబోతాయి అనేది కూడా ఈ వీడియోలో మనం చెప్పుకుందాము. అయితే భారత్కు
అమెరికా మిత్రదేశం కాదు, శత్రుదేశం కాదు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికాకు మాత్రం కాస్త అనుకూలం మనం. అయితే అక్కడ ట్రంప్ ఉన్నా, ఇంకెవరున్నా, ఏ పార్టీ ఉన్నా మిత్రదేశాలుగా ఉన్నాయి కెనడా, మెక్సికో వంటివి. అయితే కెనడా, మెక్సికోతో పాటు యూరోపియన్ యూనియన్, అలాగే చైనా, భారత్ కూడా రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ప్రతీకార సుంకాలు వేస్తానని ట్రంప్ చెప్పాడు. ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నాడు. భారత్ మీద కూడా అని అన్నాడు. అంటే కెనడా, మెక్సికో బోర్డర్ కంట్రీస్, నైబర్ కంట్రీస్. పొరుగు కాకపోయినా యూరోపియన్ యూనియన్ అయితే మిత్రదేశంగానే ఉంది, భద్రతను తీసుకుంటూ వస్తుంది. అయితే స్నేహం పేరుతో, మిత్రత్వం పేరుతో ఆయా దేశాలు తమను వాడుకుంటున్నాయని ట్రంప్ ఆరోపణ ఇప్పుడు. అంటే వాళ్ళ వస్తువులు, ఆయా దేశాల వస్తువులు తమ దేశంలో తక్కువ సుంకాలకు అమ్ముకొని అమెరికా నుంచి ఎగుమతి అయ్యే, అంటే వాళ్ళ దేశాలకు దిగుమతి అయ్యే వస్తువులపై ఎక్కువ టారిఫ్లు వేస్తున్నారనేది ట్రంప్ అంటున్నమాట ముందు నుంచి కూడా. దీనివల్ల అమెరికాకు చాలా నష్టం వస్తుంది అన్నది ఆయన వాదన. అంటే తమ దేశం వచ్చేసరికేమో తక్కువ టారిఫ్లు డిమాండ్ చేస్తున్నారు, వాళ్ళ దేశంలోకి వెళ్ళే తమ సరుకుల మీద ఎక్కువ టారిఫ్లు వేస్తున్నారు. దీనివల్ల ఆయా దేశాలు లాభపడుతున్నాయి, అమెరికా మాత్రం నష్టపోతుంది. అందుకే టారిఫ్ వార్ అనే పదం వాడలేదు కానీ ప్రకటించేశాడు ట్రంప్. మరి మిత్ర దేశాలని వదలలేదు కదా, రెసిప్రోకల్ టారిఫ్ వేయక తప్పదు వేస్తున్నానని చెప్పాడు కదా. మరి శత్రు దేశాల సంగతి ఏంటంటే రష్యా, చైనా పెద్ద దేశాలు, అమెరికా తర్వాత పెద్ద దేశాలు శత్రు దేశాలు. అయితే రష్యా మీద ఇప్పటికే వేలాదిగా ఆంక్షలు ఉన్నాయి. కొత్తగా ఈ టారిఫ్లను రష్యా పట్టించుకోవట్లేదు, పెద్ద నష్టం కూడా ఉండదు ఆ దేశానికి. ఎందుకంటే కొన్నేళ్లుగా అక్కడ రష్యా వ్యాపారం మీద ఆంక్షలు ఉన్నాయి. దీంతో రష్యాకు పెద్ద ఇబ్బంది లేదు, కానీ చైనా చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే $100 బిలియన్ వ్యాపారం నడుస్తుంది చైనాది అమెరికాలో. దీంతో ట్రంప్ విపరీతంగా టారిఫ్లు పెంచేశాడు. 20 పోయింది, 40 పోయింది, 50 పోయింది, 54 పోయింది, 104 అన్నాడు మొన్న, నిన్నటికి నిన్న. ఇప్పుడు ఈ ప్రస్తుతం ఈ క్షణానికి 125% పెంచి గట్టి షాక్ ఇచ్చాడు ట్రంప్. అంటే చైనా ₹100 వస్తువును $225 అమ్ముకోవాల్సి వస్తుంది అమెరికాలో. అమెరికన్లు ఆ వస్తువును $225 పెట్టి కొనాల్సి వస్తుంది. అయితే చైనా కూడా ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు, తాము కూడా ప్రతీకార సుంకం వేస్తామని అంటోంది. ఇప్పుడు 84%గా ఉంది. చైనా కూడా పెంచింది రెసిప్రోకల్ టారిఫ్ని, 84% చేసింది. అలా ఇరు దేశాల మధ్య ఫుల్ లెంత్ టారిఫ్ వార్ మొదలైందనమాట. రెండు పెద్ద దేశాల మధ్య ఈ యుద్ధం అంటే మరి మిగతా దేశాల మీద కూడా ప్రభావం ఉంటుంది కదా ఖచ్చితంగా. రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థలు ఏవి, ప్రపంచంలో 1వ స్థానంలో అమెరికా, 2వ స్థానంలో చైనా ఉన్నాయి. ఆ రెండు గొడవ పడితే ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇబ్బందికర పరిస్థితే ఉంటుంది, ధరలు పెరుగుతాయి, చాలా రకాల ప్రభావాలు ఉంటాయి. అంటే కెనడా, మెక్సికో, యూరోపియన్ యూనియన్ వంటి మిత్ర దేశాలు, చైనా, రష్యా వంటి శత్రు దేశాలతో, తటస్థంగా ఉన్న భారత్ వంటి దేశాలతో కూడా టారిఫ్ వార్ మొదలుపెట్టిందనమాట అమెరికా. ఇక ఇరాన్, రష్యా ఇప్పటికే అంటే బోలెడు ఆంక్షలు. దీంతో కొత్తగా అమెరికా విధించిన ఈ టారిఫ్తో ఆంక్షల వల్ల పెద్దగా వచ్చే నష్టం లేదా ఆయా దేశాలకు. చైనాకే విపరీతమైన నష్టం. మేము కూడా అదే ఒత్తిడి తెస్తామని చైనా అంటోంది. అమెరికా సినిమాలను, హాలీవుడ్ మూవీస్ని ఆడనివ్వబోమంటోంది చైనా. బీజింగ్లో ఆలోచనలు సాగుతున్నాయి ఆ దిశగా. అంటే అమెరికా వస్తువులు చైనాలో, చైనా వస్తువులు అమెరికాలో అమ్ముకోలేని పరిస్థితి రావచ్చు. యాపిల్ ఫోన్ చైనాలో తయారవుతుంది, చైనా అంటే తన దేశంలో తయారు చేసుకొని అమెరికా తీసుకెళ్ళి అమ్ముకుంటుంది. అయితే ఇప్పుడు చైనాలో తయారు చేసి అమెరికా తీసుకెళ్లాలంటే 125% సుంకం చెల్లించాల్సి వస్తుంది. అందువల్ల ఇప్పుడు చైనాలో తయారు చేసి అక్కడ అమ్ముకోవడం కుదరదు. ఎందుకంటే ధర పెరిగితే ఎవరు కొంటారు అమెరికన్లైనా? అంటే ₹1,00,000 ఫోను 2,25,000 పెట్టి కొనాల్సి వస్తుంది. అంత ధరకు ఎందుకు కొంటారు వాళ్ళు? దీంతో భారత్లో యాపిల్ ఫోన్ను తయారు చేసి అటునుంచి అటే అమెరికా తీసుకెళ్ళి అమ్ముకునే యోచన చేస్తుంది చైనా. ఇంకా చైనా మనకు మిత్రదేశం కాదు, ఇప్పుడైతే శత్రుదేశం కూడా కాదు. ఆ మాటకొస్తే అమెరికా కూడా. అలా చైనా ఉత్పత్తుల మీద విపరీతంగా సుంకాలు పెంచిన, టారిఫ్లు వేసిన అమెరికా మిత్రదేశాలనే వదలలేదు కదా, కెనడా, మెక్సికోలనే వదలలేదు. అలాగే తటస్థ దేశాలైన ఇజ్రాయెల్, జపాన్ వంటి దేశాల మీద కూడా 26-27% టారిఫ్లు అయితే వేస్తుంది. భారత్ మీద కూడా అంతే. ఆ ప్రభావం మనకు కనిపిస్తోంది. అయితే అలాంటి సమస్యలు రాకుండా ఉండడానికి ఇప్పటికే ఆర్బీఐ చర్యలు మొదలుపెట్టింది. ట్రంప్ టారిఫ్ల నష్టం నుంచి బయటపడేందుకు మదనం మొదలైంది ఏం చేయాలనేది. మరి అమెరికా ఇంత చేస్తుంది, అమెరికాలో ఇంత జరుగుతుంది, మనం ఏంటి అంటే రాహుల్ గాంధీ మొదలుపెట్టాడు, సపోర్ట్ చేస్తలేడు మోదీ ఈ విషయం మీద, ఏంటి మౌనం అన్నాడు. అయితే ట్రంపే అన్నాడు మోడీ గుడ్ బార్గెనర్, మోదీ గొప్ప బేరగాడు అన్నాడు ముఖాముఖి మొన్న కలిసిన సందర్భంగా. తక్కువోడు కాదు మోదీ, గట్టోడు, గట్టి బేరగాడు,
మోదీ ఒత్తిడికి నేను తలొగ్గాల్సి వస్తుంది అన్నాడు. ట్రంపే ఆ మాట అన్నప్పుడు మిత్ర దేశాల కన్నా కూడా తక్కువనే టారిఫ్ మనకు వేస్తున్నప్పుడు ఇంకేం మాట్లాడాలి? ఎందుకు భయం? ఏం చేయాల్సి ఉండే? ఇప్పుడు మోదీ సపోర్ట్ చేయడం వల్ల, మౌనం వీడడం వల్ల టారిఫ్ల మీద వచ్చే లాభం ఏంటి? అయితే భారత్ కూడా అన్ని చూస్తోంది. ఎందుకంటే అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం అన్ని దేశాల మీద ప్రభావం చూపుతుంది, భారత్ మీద కూడా చూపుతుంది. అయితే చైనా లాగా మాటకు మాట, కన్నుకు కన్నుగా గాక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని చూస్తోంది భారత్. తక్కువ నష్టంతో ఈ సంక్షోభం నుంచి బయటపడాలని యోచిస్తోంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రతినిధులు జయశంకర్ దౌత్యంతో పాటు మోదీ, ట్రంప్ కూడా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మలుచుకోవాలనుకుంటోంది భారత ప్రభుత్వం. మోదీ అమెరికాకు ఎగుమతులు పెంచే లక్ష్యంతో మోదీ ఉన్నారు ఇప్పుడు. మనం జాగ్రత్తగా ఉండాలి ఈ టైంలో. అవతల కొట్టుకుంటున్నారు, గొడవ పడుతున్నారు. చైనా, అమెరికా టారిఫ్ వార్ నడుస్తుంది. ఈ సమయంలో మనకు కావాల్సింది మనం చూసుకోవడమే, మనకు కావాల్సింది మనం తెచ్చుకోవడమే. మరి చైనా తన యాపిల్ ఫోన్ను భారత్లో ఉత్పత్తి చేస్తే అమెరికాతో మనకు చెడదా అంటారా? ఏం చెడదు. ఎవరికైనా సరే ఏం కోరుకుంటారు? ఎవరికైనా ఏం కావాలి? తక్కువ ధరలో నాణ్యమైన వస్తువు కావాలి. అది ఎక్కడ తయారైతే వాడికేంటి? ఇక్కడ ఉత్పత్తి అయిన ఫోన్ను 27% టారిఫ్తో అమెరికాలో అమ్ముకుంటాడు. దానివల్ల మనకు లాభం ఏంటంటే పెట్టుబడులు వస్తున్నాయి కదా, లాభమే కదా, ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది కదా, ఇక్కడ విదేశీ మారకం వస్తుంది కదా, మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి కదా మనకు. ఇవన్నీ పాజిటివ్ అంశాలే కదా. మరి ఎందుకు మోదీ ఆవేశపడాలి ఇప్పుడు? మోదీ గుడ్ బార్గెనర్, మోదీ గొప్ప బేరగాడు అని ట్రంపే అన్నాడు. ఇంకా అనుమానాలు ఎందుకు? ఏం కావాలో ఆయనకు తెలుసు, సాధిస్తాడు. మనం టెన్షన్ పడక్కర్లేదు. రాహుల్ పడతాడు. రాహుల్ టెన్షన్కు కారణం వేరే ఉంది. అంటే ఇందాకే చెప్పిన అమెరికా టారిఫ్ వార్ నుంచి, అంటే ఈ సంక్షోభం నుంచి ఎంత తక్కువ నష్టంతో బయటపడితే అంత మంచిదన్నట్టు భారత్ ఆలోచిస్తుంది, యోచిస్తుంది. ఆర్బీఐ కూడా దాని మీదే మదనం చేస్తోంది. అరే యుద్ధంలో కూడా లాభాలు వెతుక్కున్నాం మనం. అంటే వాణిజ్యపరంగా నేను అనేది. యుద్ధం అంటే భారత్ ఎప్పుడు యుద్ధాలను కోరుకోదు. భౌగోళిక భౌతిక యుద్ధాలకు భారత్ వ్యతిరేకం. ఇక్కడ నేను అన్నమాట ఉద్దేశం ఏంటంటే వాణిజ్యపరంగా లాభం. యూరోపియన్ కంట్రీస్కి రష్యా ఆపేస్తే శుద్ధి చేసిన ఆయిల్ను మనం ఎగుమతి చేసినాం ఆయా దేశాలకు. అంటే భారత్ నుంచి ఎగుమతులు అంటే మనకు లాభమే కదా. మరి రాహుల్ ఎందుకు టెన్షన్ పడుతున్నాడు అంటే రాహుల్ చైనా ఫేవర్. చైనాకు లాభం వస్తలేదు, నష్టం వస్తుంది ఇప్పుడు ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల. చైనా విషయంలో ట్రంప్ ఎందుకు ఇట్లా ఉన్నాడని బాధపడుతున్నట్టున్నాడు, అందుకే ఏడుస్తున్నాడు. ఏం ఒప్పందం చేసుకున్నాడో కదా చైనాతో, అందువల్ల అందులో భాగమే రాహుల్ ఏడుపు. చైనా నుంచి ఎక్కడ పరిశ్రమలు భారత్ వస్తాయో అని కూడా ఏడుస్తున్నాడేమో. మరి చైనాకు మనకైతే టారిఫ్ల గోల లేదు. అమెరికా వాడేదో చేస్తే మనకెందుకు? ఇదే సందసలు మనం బాగుపడడానికి, మనం లాభపడడానికి, మనం వ్యాపారం చేసుకోవడానికి. వాడు కొట్టుకుంటున్నాడు. మన ప్రమేయం లేదు, వాళ్ళు కొట్టుకోవడంలో మన ప్రమేయం కూడా లేదు, మనకు అవసరం లేదు పట్టించుకోవాల్సిన అవసరం. అంటే చైనాతో చైనాలో ఉండడం, యూరప్తో యూరప్ మాటలు మాట్లాడడం, ఎవరితో ఏ భాషలో మాట్లాడాలో తెలుసు మనకి, అందుకే సక్సెడ్ అవుతున్నాం. మోదీ నేతృత్వంలోనే నయా భారత్ ఇది. ట్రంపే అన్నాడు మోదీ మహామంచి బేరగాడు అని. టెన్షన్ ఎందుకు ఇంకా? అంతేకాదు ట్రంప్ తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించాలి. అనేక దేశాలు చర్చలతో ఒప్పందం చేసుకోవడానికి సిద్ధమైనవి అన్నాడు. అందులో భారత్ కూడా ఉంది. EU కూడా చర్చలు జరిపి ఊపిరి పీల్చుకునే పనిలో ఉంది. టారిఫ్లు తగ్గించుకునే ప్రయత్నం చేస్తుంది చర్చల ద్వారా. అంటే ట్రంప్ ఇంకా అయోమయ గందరగోళ స్థితిలోనే ఉన్నాడు. దీంతో బయట దేశాలకు అసహనమే. సరే బయట దేశాలు ఏమనుకుంటున్నాయి, ఏముంది అది పక్కన పెడితే అమెరికాలో పరిస్థితి ఏంటంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్కు ఆకర్షితులై ఓట్లేసిండ్రు ఎవరైతే లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారు. ఇప్పుడు హ్యాండ్స్ ఆఫ్ అనే నినాదాన్ని తీసుకొచ్చిండ్రు వాళ్ళు. రిపబ్లికన్ పార్టీల సెనేటర్లు కూడా, అంటే ట్రంప్ సొంత పార్టీ వాళ్ళు కూడా డెమోక్రటిక్ పార్టీ నాయకులతో కలిసి ఆయన్ని నిరోధించే చర్యలు చేపట్టిండ్రు. ట్రంప్ అధికారాలను కట్టడి చేసేలా అమెరికా కాంగ్రెస్లో, అంటే కాంగ్రెస్ అంటే అమెరికా పార్లమెంట్, అక్కడ ప్రత్యేక తీర్మానాల ద్వారా ఇలా ఇష్టం వచ్చినట్టు అన్ని దేశాల మీద, అందరి మీద టారిఫ్లు వేయకుండా నిరోధించేలా టారిఫ్ వార్కు చెక్ పెట్టాలని యోచిస్తున్నారు. సొంత పార్టీ వాళ్ళతో జతగూడినారు. ఇక ఎలన్ మస్క్ సైతం ట్రంప్ ఫైనాన్షియల్ అడ్వైజర్ను ఒక మరూన్ అన్నాడు. అంటే ఒక మూర్ఖుడు, ఏం సలహాలు ఇస్తున్నావు అన్నాడు. తిట్టాడు మస్క్ అతన్ని, ట్రంప్ను తప్పుదోవ పట్టిస్తున్నారని. మస్క్ మాత్రమే కాదు, చాలామంది బిలియనీర్లు ఆందోళన చెందుతున్నారు. నేను ముందే చెప్పిన మస్క్తో పాటు ఇంకా చాలామంది బిలియనీర్లు ట్రంప్కు సహాయం చేశారు, ట్రంప్కు ఫండ్స్ ఇచ్చారు, సమయం ఇచ్చారు, ప్రచారంలో పాల్గొన్నారు. అంటే ట్రంప్ టారిఫ్ల గురించి మాట్లాడుతున్న ప్రతిసారి కూడా బ్లడ్ బాత్ జరుగుతోంది అక్కడ. కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్
అమెరికాలో స్టాక్ మార్కెట్లలో ఆవిరైపోతున్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి, దాంట్లో తమ స్టాక్స్ రేట్లు పడిపోయి నష్టాలు చెవిజిస్తున్నాయి. అవన్నీ కూడా గూగుల్, ఫేస్బుక్, ఎన్విడియా, టెస్లా, మస్క్దే కదా టెస్లా, ఎక్స్, స్పేస్ ఎక్స్, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి దాంట్లో. దీంతో అక్కడి వాళ్ళకు కూడా ట్రంప్ ఈ నిర్ణయాలు, ఈ టారిఫ్ వార్ తలనొప్పిగా మారిందని చెప్పొచ్చు అక్కడ బిలియనీర్లకు. ఇంకా బయట దేశాలు కూడా చూసినాం మనం మొన్న. జపాన్, సౌత్ కొరియా, భారత్లోని బిఎస్సి, ఎన్ఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ భారత్కు సంబంధించి ఏం జరిగిందో చూసినాం మనం. అసలు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ప్రపంచ వ్యాపార రంగం, వాణిజ్య రంగం, బిలియనీర్స్ బిక్కుమంటున్నారు. మొత్తానికి తనకు ఓట్లేసి గెలిపించిన వాళ్లకు, ట్రంప్ కావాలని కోరుకున్న వాళ్లకు తలనొప్పిగా మారాడు. ఇప్పుడు ఇంటనే కాకుండా రచ్చ చేస్తున్నాడు. అందరూ ట్రంప్కు వ్యతిరేకంగా మారుతున్నారు. ఇక ఓవైపు ఇజ్రాయెల్, గాజా, రష్యా, ఉక్రెయిన్, యమన్ విషయంలో కూడా దూకుడుగా వ్యవహరిస్తున్నాడు ట్రంప్. ఇంటా బయట ఇట్లుంటే ట్రంప్ అవే మాటలు చెప్తున్నాడు. అమెరికా మళ్ళీ గొప్ప దేశంగా ఆవిర్భవిస్తుంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్నాడు. అమెరికా గొప్పగా ఆవిర్భవించే క్రమంలో ఇదొక చేదు మాత్ర, బిటర్ పిల్ అన్నాడు. ఇదొక చేదు మాత్ర, ఇదొక ఔషధము, ఈ గుణం కనిపిస్తుంది, అదే గుణం గ్రేట్ అమెరికా ఆవిర్భావం అని చెప్తున్నాడు. అందులో భాగమే ఈ టారిఫ్ చర్యలు అని చెప్తున్నాడు. అయితే ట్రంప్ ఈ విపరీత చర్యలు అమెరికాకు మాత్రమే కాక ప్రపంచానికి నష్టమని ఎకనమిస్టులు, నిపుణులు, వ్యాపారవేత్తలు చెప్తున్నమాట. ఇలాగ అమెరికా ఇప్పటికే చాలా ఆర్థిక సంక్షోభంలో ఉందంటున్నారు, రెసిషన్ ఉందంటున్నారు. అమెరికా ఎకానమీ మరి బాగా దిగజారింది అంటున్నారు. అంటే ఆర్థిక సంక్షోభాన్ని మించి రెసిషన్ అంటే, వరుసగా సంక్షోభాలు వస్తే రెసిషన్ అంటారు. నిత్యావసరాల ధరలు పెరిగినాయి, ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకా పోతాయి అంటున్నారు. ఇంకొక మాట అంటే అమెరికన్లు అనుకుంటున్న మాట, ఏప్రిల్లో గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే సండే ఈస్టర్ అంటారు. ఈస్టర్లో అంటే గుడ్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అంటే గుడ్లతో ఆడుకుంటారు, ఎక్కువ వాడతారు గుడ్లను, రకరకాలుగా గుడ్లతో ఎంజాయ్ చేస్తారు అమెరికన్స్. అయితే ఇప్పుడు ఆ గుడ్లు కొనే పరిస్థితి కూడా లేదని అక్కడ జనం చెప్పుకుంటున్నారు, సామాన్యులు. జర్మనీ నుంచి తెచ్చుకునే కార్లు మొదలు గుడ్ల వరకు కూడా ధరలు పెరిగి అసంతృప్తికి గురవుతున్నారు సామాన్య అమెరికన్లు. ఇక ప్రెసిడెంట్ పదవి కాలం 4 ఏళ్ళైనా అక్కడ 2 ఏళ్లకు మిడ్ టర్మ్ వస్తుంది. అంటే మళ్ళీ 2 ఏళ్లకు మళ్ళీ ఎన్నికలు పెడతారనమాట. అందులో నెగిటివ్ ఓట్లు కనుక వస్తే కీలక నిర్ణయాలు తీసుకోకుండా కాంగ్రెస్ ట్రంప్ను కట్టడి చేస్తుంది. అంటే అమెరికా పార్లమెంటు ట్రంప్ని కట్టడి చేస్తుంది. వచ్చే ఏడాది మిడ్ టర్మ్లో ట్రంప్కు ఎదురు దెబ్బ తగలొచ్చు అంటున్నారు ఈ పరిణామాల ఇవన్నీ చూస్తున్న నిపుణులు. చూడాలి మరి ట్రంప్ చెప్పినట్టు అమెరికా రూపం మారుతుందా, అమెరికా గ్రేట్ అమెరికా అవుతుందా, లేదా మరింతగా దేశ పరిస్థితి దిగజారుతుందా, గొప్పగా ఉంటుందా, లేదా పతనం అవుతుందా. ఈ దెబ్బతో అమెరికాను నమ్మడం మానేసి మిగతా దేశాలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటాయా, అమెరికా అగ్రరాజ్య హోదా కోల్పోయి ఆ తర్వాత ఉన్న చైనా, కాస్త వెనక ఉన్న భారత్ రానున్న కాలంలో ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదుగుతాయా. ఎందుకంటే ఇప్పటికే యూరోపియన్ యూనియన్ వంటివి భారత్తో సత్సంబంధాలకు ఉవ్విళ్ళూరుతున్నాయి. మరి అమెరికా కోల్పోతున్న ప్రాధాన్యాన్ని చైనా, భారత్ ఒడిసి పట్టుకుంటాయా చూడాలి. మరి మీ అభిప్రాయాలు తెలియచేయండి వీడియో మీద. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.